ఆస్పిరెంట్స్ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో 5th జూలై రోజున తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ కనిపించే ఆర్గనైజేషన్స్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే, ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉన్నత చదువులు చదవలేని ఎవరైతే ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులు ఉంటారో వాళ్ళకి చేయూతనివ్వాలనేటువంటి ఉద్దేశంతో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఎంబీఏ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అనేది ఒకటి నిర్వహిస్తున్నారనమాట. సో ఇందులో మనకి 2 లక్షల ఉపకార వేతనం అనేది అందిస్తున్నారు. వీళ్ళు ఎవరైతే ఈ స్కాలర్షిప్ కోసం అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి జూలై 20వ తేదీలోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ బీహార్ మెడికల్ ఫిజినెస్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు అనేవి కండక్ట్ చేస్తున్నారు. ఇందులో మొత్తం పోస్టుల సంఖ్య వచ్చేసరికి 39 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అర్హులైనటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు జూలై 10, 11, 14, 15 తేదీల్లో ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. దీని తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయం కాకినాడ జిల్లా ఆరోగ్య సమితి ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అదేవిధంగా పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో తాత్కాలిక ప్రాతిపదికన రూరల్ అర్బన్ ఆశా వర్కర్ల నియామకానికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 42 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అర్హులైనటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జూలై 7 నుంచి 9 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దీని తర్వాత ఇవాళ క్లోజ్ అయిపోయే నోటిఫికేషన్స్ యొక్క అప్లికేషన్ డేట్స్ యొక్క నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి చూద్దాము. ఇందులో మనకి ఎయిమ్స్ గౌహటి నుంచి 64 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఎంబీబీఎస్, డిఎన్బి, ఎంఎస్ ఆర్ ఎండి, ఎంసీహెచ్, డిఎం ఉత్తీర్ణతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉందో వాళ్ళు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అనమాట. దీని తర్వాత పార్వతీపురం మన్యం జిల్లాలో 34 ఆశా వర్కర్ల పోస్టులకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే 10th క్లాస్ క్వాలిఫై ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్స్కి అప్లై చేసుకోవడానికి ఇవాళ లాస్ట్ డేట్. దీని తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి ఎల్బీఓ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 2500 ఉద్యోగాలకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హతలు ఏంటంటే డిగ్రీ, వర్క్ ఎక్స్పీరియన్స్, అదేవిధంగా మనకి లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అనేది కూడా ఉండాలన్నమాట. దరఖాస్తు అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి జూలై 24 అనమాట. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి రైట్స్ లిమిటెడ్లో డీజీఎం అదేవిధంగా అసిస్టెంట్ మేనేజర్, సైట్ అసెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 24 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో ఉండేటటువంటి విభాగాలు ఏంటంటే సివిల్, ట్రాన్స్పోర్ట్, ఎకనమిస్ట్ విభాగాల్లో ఈ పోస్టులు అనేవి భర్తీ చేస్తారు. దరఖాస్తు మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో డిప్యూటీ మేనేజర్ ఐటీ విభాగాల్లో సంబంధించి ఈ పోస్టులు అనేవి భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 12 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది గేట్ 2025 స్కోర్ ఆధారంగా ఈ ఉద్యోగాలకి ఎంపిక చేస్తారు. దరఖాస్తు అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి ఆగస్టు 4 అనేది ఇచ్చారు. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. సో ఇవి మనకి ఇవాళ తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్. ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడాను త్రూ ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో నేను మీకు ఎప్పటికప్పుడు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైతే జాయిన్ అవ్వలేదో వాళ్ళందరి కోసం టెలిగ్రామ్ లింక్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.